హలో అండి అందరికీ. బ్రహ్మకమలం మొక్క చూసారా? మొక్కకి పువ్వొచ్చింది. ఇది నేను పువ్వుని ఫస్ట్ టైమ్ అండి చూస్తున్నా. ఇది నా లైఫ్‌లో ఫస్ట్ టైం నేను ఈ పువ్వుని చూడడం అనేది. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఫోన్‌లో, యూట్యూబ్‌లో అలా చూడడమే తప్ప లైవ్‌లో చూడడం ఇదే మొదటిసారి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా! నా దగ్గర 2 మొక్కలు ఉన్నాయని చెప్పేసి. 3 ఒకటి ప్లేస్ మార్చి పెట్టాను. ఇంటి దగ్గర 2 ఉన్నాయి. గార్డెన్‌లో ఒకటి పెట్టానని చెప్పాను కదా! నాకైతే ఎప్పుడు కూడా పువ్వులనేది రాలేదు. నా మొక్కలకి పువ్వులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని నేను ఎదురు చూస్తూనే ఉంటున్నాను. నేను మొక్కలు పెట్టేసి 4 సంవత్సరాలయింది. 4 సంవత్సరాల్లో రాలేదు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఓనర్ వాళ్ళ ఇంట్లో వచ్చాయండి. నిన్న నైట్ ఒకటి వచ్చింది. తనకి నేను ఇంతకుముందు చెప్పాను. బ్రహ్మకమలం పువ్వు ఎప్పుడు చూడలేదని చెప్తే తను వచ్చేసి నాకు చెప్పింది. మా రూమ్ ఓనర్ వాళ్ళ ఇంట్లో ఈరోజు నైటు పువ్వు విచ్చుకుంటుంది. రా చూద్దు అని చెప్తే నిన్నెళ్ళి వీడియోస్ తీసుకొని వచ్చానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫస్ట్ టైం ఈ పువ్వుని చూస్తున్నాను. చాలా చాలా బాగుంది. చూడ్డానికైతే సేమ్ మనకి డ్రాగన్ పువ్వులాగే ఉంది. కాకపోతే డ్రాగన్ పువ్వు సైజు కొంచెం పెద్దగా ఉంటది. ఇది చిన్నగా ఉంది. 2 సేమ్ ఉన్నాయండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా! వాళ్ళ ఇంట్లో కూడా ఇదే ఫస్ట్ టైం రావడం అంట. 5 ఇయర్స్ అయింది వాళ్ళు పెట్టి. ఇది ఫస్ట్ టైం వచ్చేవి అని చెప్పేసి అన్నారు. చూసారు కదా! ఎంత అందంగా ఎంత బావుందో. చాలా చాలా బావుంది ఇలా లైవ్‌లో చూడ్డానికైతే. మీలో ఎంతమంది లైవ్‌లో ఈ పువ్వు చూసారో బ్రహ్మకమలం పువ్వుని కామెంట్ చేసి చెప్పండి. చాలా చూడ్డానికైతే చాలా మంచిగా అనిపిస్తుందండి. చాలా అందంగా ఉంది. సింపుల్‌గా ఎంత అందంగా కనిపిస్తుందంటే పువ్వు. ఇది నేను ఫస్ట్ టైం చూసాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొద్దిగా వీడియో తీసుకొని లాస్ట్‌లో కొన్ని ఫోటోస్ తీసుకున్నా. వీడియో గనుక నచ్చినట్టుగయితే లైక్ చేయండి. థాంక్ యూ.